ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మనకి ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీస్ అటు ఇండియన్ అండ్ యూఎస్ మార్కెట్స్లో ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి గమనిద్దాం. సో యూఎస్ మార్కెట్స్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఆపర్చునిటీస్ అనేవి గేట్స్ ఓపెన్ అవుతున్నాయి. సో ఇండియన్ మార్కెట్స్లో కూడా కరెక్షన్స్ జరగటము జరిగింది, కొంతవరకు మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళటము జరిగింది. దాదాపుగా 10 to 12% ఇండియన్ మార్కెట్స్లో రికవరీ కూడా వచ్చింది. ఈవెన్ యూఎస్ మార్కెట్స్లో కూడా మనకు ఆ రికవరీ వచ్చింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఆపర్చునిటీస్ రావాలంటే డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్లో కానీ యూఎస్ మార్కెట్స్లో కానీ మళ్ళీ ఒకసారి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మనకి జీడిపి నెంబర్స్ కొంతవరకు యూఎస్లో స్ట్రింక్ అవ్వటం, ఫస్ట్ జీడిపి నెంబర్ అనుకోవచ్చు మనకు రకంగా 0.3% స్ట్రింక్ అయింది రీసెంట్గా. గోయింగ్ ఫర్దర్ కనుక ఇంకో స్ట్రింక్ వచ్చింది అని అంటే డెఫినెట్గా మళ్ళీ కొంత కరెక్షన్ రావడానికి కూడా స్కోప్ దొరుకుతుంది. సో మేబీ దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతవరకు ఇప్పుడు ట్రంప్ గారు కూడా రిలాక్స్ అవుతున్నారు. ఇంతకు ముందు ఉన్నంత అగ్రెసివ్గా దూకుడు ప్రవర్తించట్లేదు. కాకపోతే స్టిల్ కొంతవరకు ఎకనామిక్ డ్యామేజ్ అన్నది ఆల్రెడీ ఉంది కాబట్టి, అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ట్రంప్ అని కాదు, ఇంతకు ముందు నుంచి మనం యాంటిసిపేట్ చేస్తున్నాం దెర్ ఇస్ సమ్ ఎకనామిక్ ప్రాబ్లమ్ అరౌండ్ ద వరల్డ్. అది యూఎస్లో అయితే కొంతవరకు ఎక్కువగా ఉంది. ఇన్ఫ్లేషన్ కానీ ఇదంతా కూడా కొంత ఎక్కువగా అవ్వటం వల్ల మార్కెట్లో లిక్విడిటీ మొత్తం కూడా సక్ చేసేసారు. సో పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ మనీ. అది కేవలం యూఎస్లోనేనా అంటే ఇండియాలో కూడా అదే కండిషన్ జరుగుతోంది. ఈవెన్ రీసెంట్గా వచ్చినటువంటి మారుతి రిజల్ట్స్ అప్పుడు ఆ కామెంటరీలో కూడా మనం ఈ మాటలు విన్నాం. మధ్య తరగతి వాళ్ళు ఒక అఫోర్డబుల్ కార్ని కూడా కొనలేకపోతున్నారు, ఒక చిన్న కార్ని కూడా కొనలేకపోతున్నారు అని చెప్పేసి. పోయిన సంవత్సరం మనం ఎఫ్ఎంసీజీ కంపెనీ సీఈఓస్ దగ్గర నుంచి విన్నాం. ఈవెన్ అర్బన్ కన్సంప్షన్ కూడా వీక్ అవుతుంది, జనాలు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు అని. సో బేసిక్ ఇప్పుడు ఆల్రెడీ ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్స్ వచ్చే విధంగా ఈవెన్ ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇదంతా బాగానే ఉంది అనుకున్న టైం కల్లా మళ్ళీ ఇండియా అండ్ పాకిస్తాన్కి రిలేటెడ్ కొంతవరకు ఇష్యూస్ ఎస్కలేట్ అయినాయి. సో ఈ ఇష్యూస్ ఎస్కలేట్ అయినాయి కదా, ఇంకా మార్కెట్స్ రీబౌండ్ అవ్వవా అంటే ఇష్యూ మాత్రమే ఎస్కలేట్ అయింది కానీ యుద్ధం అయితే జరగలేదు. ఒక పాయింట్లో చెప్పాలి అని అంటే ఏదో ఒకటి జరిగేస్తే మార్కెట్ ఒక క్లారిటీ వస్తుంది, ఓకే ఇది అయిపోయింది, ఇంక నేను నెక్స్ట్ నా దారి నేను చూసుకుంటాను. కానీ ఇప్పుడు ఎటు కాకుండా మధ్యలో నిలబడ్డది. దట్స్ ఫైన్, ఒక టైంకి ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటే దాని అవకాశాలు చాలా తక్కువ. మీడియా హౌసెస్ నుంచి మనకు చాలా న్యూస్లు రావచ్చేమో లేండి, కానీ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం యుద్ధాన్ని ఎఫర్ట్ చేసే కండిషన్లో ఏ దేశం కూడా రెడీగా లేదు. పాకిస్తాన్ చిన్న కంట్రీ అయి ఉండొచ్చు, ఇండియా పెద్ద కంట్రీ అయి ఉండొచ్చు, మన దగ్గర ఉండేటువంటి ఇవి చాలా ఉండొచ్చు, అంటే రిసోర్సెస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండొచ్చు. కాకపోతే దెబ్బ కొట్టినప్పుడు మన చేతికి కూడా కొంత తగులుతుంది కదా, ఆ మాత్రం పెయిన్ తీసుకునేడానికి రెడీగా ఉన్నామా లేదా కూడా ఇంపార్టెంట్. దాంతోపాటుగా జియో పొలిటికల్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, అదర్ కంట్రీస్ ఎటువంటి పాలిటిక్స్ని ప్లే చేస్తున్నాయో కూడా అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడేమైనా రిలేషన్ చెడింది అని అంటే ట్రేడ్ కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక ప్రభుత్వం ఆలోచించడం ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటుంది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున వార్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అని అంటే అటు ఈక్విటీలో పెట్టాలా, బాండ్స్లో పెట్టాలా, కమోడిటీ గోల్డ్లో పెట్టాలా అంటే ఐ స్ట్రాంగ్లీ ప్రిఫర్ ఈక్విటీస్ నౌ. నేను ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు వెన్ కంపేర్ టు గోల్డ్ అండ్ ఈక్విటీ, గోల్డ్ అండ్ ఈక్విటీ అని అంటే ఈక్విటీనే చూస్తాను. ఎందుకు? గోల్డ్ అనేది ఒక ఓవర్ హీటెడ్ బస్లా తయారైపోయింది. అదేంటి గోల్డ్ అంటే ఎప్పుడు పెరుగుతుంది? ఇంతకుముందు కానీ ఒక 2 సార్లు చెప్పాను గోల్డ్ పెరగకపోవచ్చు అని, 80,000 దగ్గర ఉన్నప్పుడు చెప్పాను. బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి అగేన్స్ట్గా అది పెరిగింది. దానికి టారిఫ్లు ఇవన్నీ బాగా తోడ్పడ్డాయి. ఇట్లాంటి అన్సర్టనిటీస్ ఉన్నంత వరకు అది పరిగెడుతూనే ఉంటాయి. గోయింగ్ ఫర్దర్ ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడికి కూడా ఇంకా అన్సర్టనిటీస్ని తీసుకునేంత ఓపిక లేదు. గత 5 సంవత్సరాల నుంచి కావాల్సిన అన్సర్టనిటీస్ జరిగిపోయినాయి. ఒకవైపు కోవిడ్ అని, ఇమీడియట్గా యూఎస్లో బ్యాంకింగ్ క్రైసిస్ అని, తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ అని, ఆ తర్వాత ఇజ్రాయెల్ అండ్ హమాస్ వార్ అని, ఇప్పుడు తర్వాత టారిఫ్ టెన్షన్స్ అని, ఇట్లా రకరకాల టెన్షన్స్ తోట ప్రపంచం అంతా గత 5 సంవత్సరాలు గడిపేసింది. గోల్డ్కి మంచి బూస్ట్ దొరికింది, పైకి వెళ్ళింది. ఇప్పుడు ఎవరికి అంత ఓపిక లేదు. అండ్ మోర్ ఎవర్ కొంతవరకు అప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ బయింగ్ చేయడం వల్ల ఒక మంచి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోకి పడిపోయింది గోల్డ్ అని అంటే ఈవెన్ ఇప్పుడు ఇండియన్స్ కూడా వెళ్ళి గోల్డ్ కొనాలంటే కొనలేని పరిస్థితి. ఒకప్పుడు 30,000 రూపాయలు 10 గ్రాములు అంటే ఈజీ కొనేవాళ్ళు. ఇప్పుడు జీతాలు పెరగలేదు కానీ గోల్డ్ ప్రైస్ మాత్రం పెరిగింది. కాబట్టి అది కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కాబట్టి డిమాండ్ అనేది తగ్గే అవకాశం ఉంది. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ఆల్రెడీ ఈక్విటీ మార్కెట్స్ అనేవి కొద్దిగా కూల్ ఆఫ్ అవుతున్నాయి కాబట్టి, అండ్ గోయింగ్ ఫర్దర్ ఎకనామిక్ బూస్ట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ని ఎక్కువగా ఫోకస్ చేయడం బెటర్ అనేది నేను పర్సనల్గా నమ్మేటువంటి థియరీ. సో ఇక్కడ మనకి ప్రైమరీగా
ఏ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే వీ హ్యావ్ ఆపర్చునిటీస్ ఇన్ యూఎస్ మార్కెట్స్ యాజ్ వెల్ as ఇండియన్ మార్కెట్స్. కానీ ఇప్పుడు ఇమీడియట్గా మొత్తం మనీని పంపించేయాలని అంటే లెట్ ద మార్కెట్ అగైన్ స్ట్రక్చరల్ ఫార్మేషన్ జరగాలి. రీసెంట్గా మళ్ళీ ట్రంప్ కొద్దిగా టారిఫ్ రిలాక్సేషన్ ఇవ్వటము, దీనంతటి వల్ల దాంతోపాటుగా మన ఇండియన్ మార్కెట్స్లో కూడా కొంత స్టెబిలిటీ ఇదంతా కనిపించడంతో ఆర్బీఐ కొంత బూస్ట్ చేయడంతో బ్యాంకింగ్ ర్యాలీ వల్ల కొంతవరకు ఇండియన్ మార్కెట్స్ పైకి వెళ్ళాయి, యూఎస్ మార్కెట్స్ కూడా పైకి వెళ్ళాయి. సో కొంతవరకు మనం 100% ఈక్విటీ అలొకేషన్ తోటి మనము అని అంటే నేను ఎవరికి కూడా బై రికమెండేషన్స్ అయితే ఇవ్వట్లేదండి. ఇది కంప్లీట్గా నేను అనుకునే ఉద్దేశంతో చెప్తున్నాను. నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు 100% ఈక్విటీ అలొకేషన్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిఫ్టీ బుల్ రన్కి రెడీగా ఉంది అని అంటే ఎస్, నిఫ్టీ బుల్ రన్కి డెఫినెట్గా రెడీ అవుతుంది. ఇమీడియట్గా అంటే మేబీ కాకపోవచ్చు, జూన్ జూలై కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి జూన్లో కంప్లీట్ అయిన తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా వస్తాయి. ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ కోసం కొంతవరకు మార్కెట్ వెయిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ జనరల్గా అందరికీ తెలిసిన బుల్ రన్ ఏంటి అని అంటే గత 5 సంవత్సరాల్లో ఏదో ఇట్లా వన్ సింగిల్ డైరెక్షన్లో ఇట్లా వెళ్ళిపోయిన బుల్ రన్నే తెలుసు. కానీ మార్కెట్ స్ట్రక్చరల్గా ఈ విధంగా బుల్ రన్ ఉండదు, అది మ్యాసివ్. ఇన్ఫ్యాక్ట్ అసలు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో సీనియర్ ఫండ్ మేనేజర్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఇదేంటి పిచ్చి పట్టినట్టు పరిగెడుతుంది, కడుదాకా కోతులాగా ఉంది అని చెప్పి సర్ప్రైజ్ అయ్యారు. వాళ్ళే భయపడిపోయారు, ఈక్విటీ అలొకేషన్ తీసుకోవడానికి భయపడుతున్నారు వాళ్ళు. సో సహజంగా స్ట్రక్చరల్గా మనకి ఎప్పుడైనా బుల్ రన్ వచ్చేటప్పుడు మార్కెట్ కొంత పైకి వెళ్తుంది, మార్కెట్ కొంత పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్ది పైకి వెళ్తుంది, మళ్ళీ కొంత రెస్ట్ తీసుకుంటుంది, కొంత పైకి వెళ్తుంది, కొంత రెస్ట్ తీసుకుంటుంది, కొంత పైకి వెళ్తుంది, రెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది, పైకి వెళ్తుంది. ఒక స్ట్రక్చరల్ ఫార్మేషన్ అనేది మార్కెట్లో ఉంటుంది. మనకి నచ్చినట్టుగా మార్కెట్ పరిగెట్టదు. మార్కెట్ కంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చరల్ ఫార్మాట్లో మార్కెట్ పరిగెడుతుంది. ఈసారి మార్కెట్ పరిగెట్టేటప్పుడు ఎక్కడ పెట్టినా డబ్బులు వచ్చే విధంగా మాత్రం ఖచ్చితంగా పరిగెట్టాలి, అది మాత్రం గ్యారంటీ. ఇంతకు ముందనంటే మ్యాసివ్ బుల్ రన్ కాబట్టి ఆ టైంలో ఒక ఫుల్ ఆప్టిమిజం ఉంది, అదే టైంలో రీటైలర్స్ కూడా బాగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు, ఒక మ్యాసివ్ బుల్ రన్ జరిగింది. ఇన్ జనరల్గా మ్యాసివ్ బుల్ రన్స్ అనేవి అన్నిసార్లు జరగవు. ఎప్పుడో 15 ఏళ్ళకి ఒకసారి, 20 ఏళ్ళకి ఒకసారి, నన్ను అడిగితే 20 ఏళ్ళకి ఒకసారి జరిగేటువంటి ఒక యాక్టివిటీ అది ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడంతా కూడా సైక్లికల్ ప్రాసెస్లో అయితే ఐటీ డ్రివెన్ లేదా ఎఫ్ఎంసీజీ డ్రివెన్ లేకపోతే బ్యాంకింగ్ డ్రివెన్ ఇలా వింటాం మనం. ఈ లెగ్ అంతా ఈ పర్టికులర్ సెక్టార్స్ బాగా డ్రైవ్ చేసాయి, ఈ విధానంలోనే మనం ఎక్కువగా వినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమయాల్లో మనము ఎటువంటి సెక్టార్స్ని పిక్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఒక కీ గేమ్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో సెక్టార్ ఐడెంటిఫికేషన్ అటు గ్లోబల్గా కానీ లోకల్లీ కానీ ఈ రెండు వైపుల నుంచి కూడా సెక్టార్ ఐడెంటిఫికేషన్ అనేది మనకు చాలా అవసరం. సో బేసిక్ ఇప్పుడు మనకు ఒక షార్ప్ డిక్లైన్ మార్కెట్లో అయితే జరిగింది, అంటే ఫట్మన్ కిందకు వచ్చేసింది. అటు యూఎస్ మార్కెట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ కానీ చాలా ఫాస్ట్గా ఒక డిక్లైన్ వచ్చింది. మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే 20% కంటే ఎక్కువ పడ్డాయి, సెక్టార్స్ అయితే 30% కూడా పడ్డవి ఉన్నాయి. నిఫ్టీ లాంటివి కూడా దాదాపుగా 17% వరకు కూడా పడ్డాయి. తర్వాత అఫ్కోర్స్ మళ్ళీ రీగెయిన్ అయ్యి దాదాపుగా కొంచెం మంచి రికవరింగ్ కూడా ఇచ్చినట్టు ఇప్పటికీ ఒక షార్ప్ ఫాల్ రావడంతో మనకి లార్జ్ క్యాప్ సెగ్మెంట్ స్పేస్లో మాత్రం కొంతవరకు వాల్యుయేషన్ కరెక్షన్ అనేది జరిగింది. అదొక మంచి విషయం, మనకు వాల్యుయేషన్ కరెక్షన్ జరగడం చాలా మంచి విషయం. సో మోర్ ఎవర్ ఇంకా ఒకవేళ ఫాల్ అనేది ఎక్స్టెండ్ అయినా కానీ ఎంతవరకు వెళ్తుంది? 30%. మనం ఆల్రెడీ 15% చూసాం కదా, అంటే ఇక్కడ నుంచి కొంచెం కదా ఎక్స్టెండ్ అయ్యేది. సో ఇట్ ఈస్ ఫైన్. ఒకవేళ ఇంకా ఫాల్ ఎక్స్టెండ్ అయినా లాడరింగ్ పద్ధతుల్లో కానీ కొద్దిగా మనం మళ్ళీ లోవర్ సైడ్లో అక్యుములేట్ చేయడానికి అయితే మనకు అవకాశాలు ఇస్తుంది. సో బేసిక్గా దాంతోపాటుగా ప్రపంచంలో ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టుగా గోల్డ్ ఎందుకు వద్దనుకుంటున్నానంటే ప్రపంచంలో అన్సర్టనిటీస్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ రిలేటెడ్ వార్స్ అన్ని సబ్సైడ్ అయిపోతున్నాయి. ఇండియా పాకిస్తాన్ ఇవాళ రేపట్లో అది కూడా కొన్ని డేస్లో అది కూడా సబ్సైడ్ అవుతుంది. టారిఫ్ రిలేటెడ్ కూడా ఆయన ఆల్రెడీ ట్రంప్ గారు సైలెంట్ అవుతున్నారు. సో అన్సర్టనిటీస్ అన్ని కూడా సైలెంట్ అవుతాయి కాబట్టి నిదానంగా ఎకనామీ దాని యొక్క పనిని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఒక ర్యాలీని అయితే మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మీరు అనుకునేటువంటి 20% ర్యాలీస్ మార్కెట్లో రావు. 12% డీసెంట్, 12% వస్తేనే ర్యాలీ అని అంటారు. 12% అంటే అసలు రిటర్నే కాదు అనుకునే జనరేషన్కి వచ్చేసాం మనం. ఇప్పుడు దాకా పెద్ద రిటర్న్స్ చూసి నిఫ్టీ 12% ఇచ్చింది అని అంటే ర్యాలీ అనేట ఇయర్. సో బేసిక్గా నిఫ్టీ 12%, 10 to 12% ఆర్ 12-13% ఈ బేస్డ్ ఆ ర్యాలీని అయితే మనం డెఫినెట్గా మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే మనకి అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీస్ కూడా చీపర్ ప్రైస్కి పడిపోయినాయి. ఈవెన్ గూగుల్ లాంటి, ఆల్ఫాబెట్ లాంటి కంపెనీలు కూడా 32% కరెక్షన్ జరిగాయి. అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ రికవర్ అయింది, మన రిజల్ట్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. కేవలం సెర్చ్ సైడ్ నుంచి అంటే గూగుల్ సెర్చ్ సైడ్ నుంచి 60% వరకు కూడా వాళ్ళ బిజినెస్ ఇంక్రీజ్ అయింది. సో దానివల్ల ఈవెన్ కిందకు పడ్డప్పటికీ మంచి వాల్యుయేషన్స్ దొరకడంతో మళ్ళీ అది కూడా రీగెయిన్ అయింది. సో ఇటువంటి ప్రపంచంలోనే పెద్ద కంపెనీస్లో కూడా మనకి రీసెంట్గా ఒక మంచి కరెక్షన్ జరిగింది.
సో యూఎస్లో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ యాక్చువల్గా మనం గత లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి టోటల్ మార్కెట్ని డ్రైవ్ చేసింది M7 కంపెనీస్ అని అంటారు. టాప్ 7 కంపెనీస్ ఆఫ్ యూఎస్ఏ టోటల్ మార్కెట్ని అక్కడ కూడా డ్రైవ్ చేశాయి. రీసెంట్గా వాటిల్లో కూడా పెద్ద ఎత్తున కరెక్షన్ జరిగింది. ఎన్విడియా కానీ, ఫేస్బుక్ కానీ, మెటా ఆల్ఫాబెట్ వీటన్నిటిలో కూడా మన కరెక్షన్ జరిగాయి. మైక్రోసాఫ్ట్ అన్నింటిలో జరిగాయి. సో ఇటువంటి కరెక్షన్స్ జరిగినప్పుడు ఒక మంచి ఐడెంటిఫికేషన్స్ చూసుకుంటూ, అంటే ఎక్కడెక్కడ ఏ సెక్టార్స్లో, అంటే ఏ స్టాక్స్లో మంచి టెక్నికల్ లెవెల్స్ వస్తాయో చూసుకుంటూ అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ మరికొన్ని అంశాలు మనం యూఎస్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ మార్కెట్లో అన్సర్టనిటీస్ పూర్తిగా తొలగిపోవడానికి పెద్ద టైం పట్టదు, కానీ యూఎస్ మార్కెట్లో మాత్రం కొంత సమయం పడుతుంది. ఇప్పుడు రీబౌండ్ అయింది కదా, మళ్ళీ బుల్ రన్ వస్తుందని వెంటనే కంగారు పడిన అవసరం లేదు. మళ్ళీ ఒక టెక్నికల్ డిప్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డిప్ వచ్చినప్పుడు కొద్దిగా యాడ్ చేసుకున్నట్లయితే మనకి డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో అదే ఇండియన్ సెగ్మెంట్లో ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు రన్ ద నెక్స్ట్ బుల్ రన్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మార్కెట్ అసలు రికవరీ అయిందే ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ వల్ల. ప్రైవేట్ బ్యాంకింగ్ సిస్టమ్ హ్యాస్ డ్రివెన్ ద రీసెంట్ రికవరీ. ఫైనాన్షియల్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా బాగా డ్రైవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ గోయింగ్ ఫర్ ద కన్జంప్షన్ థీమ్స్ ఇవన్నీ కూడా మంచిగా డ్రైవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు జనరేషన్ 2 తరాలకు సరిపడా దాచిపెట్టేవాడు, తర్వాత మన పేరెంట్స్ జనరేషన్ మన తరానికి సరిపడా దాచిపెట్టేవాడు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏది దాచిపెట్టరు, మొత్తం డబ్బులే ఖర్చు పెడతారు. వాళ్ళు ఖర్చు పెడితే డెఫినెట్గా కన్జంప్షన్ థీమ్ అనేది బాగా డ్రైవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ ఇటువంటి కొన్ని థీమ్స్ మనం ఐడెంటిఫై చేసుకొని వాటిలో మనకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినట్లయితే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మనకి. సో ఇటువంటి ఎన్నో అంశాల గురించి మనం వెబినార్లో కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో వెబినార్లో రిజిస్టర్ కావడానికి మనకు డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్టర్ కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్.